వేటలో ఉన్న పాండురాజు తన బాణము తగిలి జింక రూపంలో భార్యతో కలిసి ఉన్న కిందముడనే మహాముని చనిపోతూ నువ్వు కూడా భార్యను ముట్టుకుంటే చనిపోతావని శాపం పెడతాడు. అప్పుడు కుంతీదేవి చిన్న వయసులో ఉన్నప్పుడు దుర్వాస మహర్షికి సేవ చేసినందుకు తలచుకుంటే ఆ దేవుడు బిడ్డను ప్రసాదించే మంత్రాన్ని ఇచ్చాడని చెప్పగా కుంతీదేవి పాండురాజు ఇద్దరూ కలిసి యమధర్మరాజును వేడుకొని ధర్మరాజును వాయుదేవుణ్ణి వేడుకొని భీముణ్ణి ఇంద్రదేవుణ్ణి వేడుకొని అర్జునుణ్ణి వరపుత్రులుగా పొందారు. అప్పుడు పాండురాజు రెండవ భార్య అయిన మాద్రీదేవి అక్క పిల్లలను చూసి తనకు కూడా సంతానం కావాలి అని కుంతీదేవి ద్వారా మంత్రాన్ని తెలుసుకుని పాండురాజు మాద్రీదేవి అశ్విని దేవతలను వేడుకొని అందమైన తెలివైన ధర్మమూర్తులైన నకుల సహదేవులను వరపుత్రులుగా పొందుతారు. పాండురాజు ఈ పంచ పాండవులను 12 సంవత్సరాల వరకు పెంచి విద్యాబుద్ధులు చెప్పించి తను చనిపోయి రాజసూయ యాగం చేసిన విశ్వవిజేతలు ప్రపంచం మరచిపోలేని మహాభారత వీరులు పంచ పాండవులను మనకు అందించారు.